శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की జై। రమణ పెరియ పురాణము టీకే సుందరేశ అయ్యర్। భగవాన్ యొక్క పాత భక్తులను గురించి చదువుతున్నా వింటున్నా ప్రతి క్షణము మనం వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తాము సహజంగానే। ఏ అరుణాచలునిలో అయితే వారు ఐక్యమయ్యారో ఆయనకు మనము కూడా చేరువ అవుతాము। వారి గురించి పాత భక్తులైన విశ్వనాథ స్వామి, కుంజుస్వామి, అన్నామలై స్వామి మొదలైన వారి ద్వారా విన్నప్పుడు నేను మౌన పారవస్యంలో మునిగిపోయేవాణ్ణి। ఈ పారవస్యాన్ని అనుభవించాలంటే మనం చేయవలసిందల్లా భగవాన్ చెప్పింది వినటమే। నీ ధ్యాసను అసత్యమైన వాటి మీద నుండి తీసివేసి సత్యం వైపుకు మళ్లించు। అసత్యమైనదేమిటనంటే దేహాత్మ భావన, అంటే శరీరమే నేననే భావన మరియు ప్రపంచము। కాబట్టి మన ధ్యాసను అసత్య విషయాల నుండి మళ్లించి ఈ అమృత మూర్తులైన గొప్ప భక్తుల అమర సన్నిధికి మరలిద్దాం। హిందూ సంస్కృతిలో గురువు అనే పదానికి గల అర్థము, ప్రాధాన్యము మనకు బాగా తెలిసినదే। కానీ ఉపగురువు అనే పదానికి అర్థం కొందరికి తెలియకపోవచ్చు। మనం ఉపగురువుకు కూడా అంతే ప్రాధాన్యాన్ని ఇస్తాము। ఉపగురువు మనకు గురువును చూపించడానికి తోడ్పడతారు। ఉపగురువు ఒక పుస్తకమో, ఒక చెట్టో, ఒక స్నేహితుడో ఏదో ఒకటి అయి ఉండవచ్చును। ఉపగురువు గురువు కూడా ఒకే విధంగా గౌరవించబడాలి। నాకు 2 ఉపగురువులున్నారు। మొదటివారు మా అమ్మగారు। నాకు 1.5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను ఊయలలో ఉండగా మా తల్లిగారు ఒక జోలపాట పాడారు। రమణుల పాట అది। ప్రతిసారి నన్ను నిద్రపుచ్చడానికి మా అమ్మగారు అదే రమణుల పాటను పాడేవారు। నేను కళ్ళు మూసుకుని హృదయం మీద ధ్యాస పెడితే ఇప్పటికీ కూడా మా తల్లిగారి జోలపాటను వినగలను। నా గురువు పట్ల భక్తి బీజాలను ఆనాడే ఆవిడ నాలో నాటారు। నేను ప్రాకే అంటే బందాడే వయసులో ఉన్నప్పుడు నన్నావిడ భగవాన్ ఎదురుగా కూర్చోబెట్టేది। నేను పెరిగిన తరువాత ఆవిడ నాకు రోజూ చెబుతూ ఉండేవారు, వెళ్ళి భగవాన్కు సాష్టాంగ నమస్కారం చెయ్యి, ఆయన కళ్ళల్లోకి చూచి ఆయన ఆశీస్సులు తీసుకో అని। నేను స్కూలుకు వెళ్ళటం మొదలైనాక స్కూలు విషయాలు ఏమైనా ఆమెతో పంచుకోబోతే వెళ్ళి భగవానికి చెప్పు అనేవారు। నాకేదైనా కొత్త కలము అంటే పెన్ను లభించినట్లయితే మా అమ్మగారు వెళ్ళు భగవానికి చూపించి ఆయన చేతిలో ఉంచి ఆయన చేతి మీదుగా తీసుకో అనేవారు। తను చనిపోయే వరకు ఆమె నేర్పిన ఒకే ఒక బోధ, భగవాన్ ఒక్కరే నీకు చాలు, నీకింకేమీ అవసరమే లేదు అని। నా 2వ ఉపగురువు నా స్కూలు టీచరు టీకే సుందరేశ అయ్యర్। మేము ఆయనను టీకేఎస్ అని పిలిచేవారము। ఆయన గొప్ప అణుకువ గలవారు, అసాధారణమైన నిరాడంబరత గలవారు। ఆయన మాకు 6వ తరగతిలో ఉపాధ్యాయుడుగా ఉండేవారు। నా పట్ల బాగా శ్రద్ధ చూపించేవారు। ఆయన ప్రతిరోజు రమణాశ్రమానికి వచ్చేవారు। నా పట్ల ప్రత్యేక ఆసక్తి చూపేవారు। ఆయన, గణేశ ఇక్కడకు రా, ఒక మహనీయుడు వచ్చారు, ఆయనకు ప్రణమిల్లు అనో, లేకపోతే గణేశ ఒక మహాత్మురాలు వచ్చారు, ఆవిడకు సాష్టాంగ ప్రణామం చెయ్యి అనో, ఈ స్వామీజీ శంకర మఠం నుండి వచ్చారు, ఆయనకి మొక్కు అనో అనేవారు। ఆయన సాష్టాంగపడి నన్ను కూడా అలాగే చేయమని ఆదేశించేవారు। ఇది ఎంతగా సాగేదనంటే ఆశ్రమంలోని కొందరు టీకేఎస్ ఒక వెర్రివాడు, అతను గణేశన్ను కూడా వెర్రివాడిగా మారుస్తున్నాడు, ఆయన మహాత్ములు మహనీయులు అని చెప్పి వెళ్ళి వాళ్ళందరికీ గణేశన్ చేత సాష్టాంగ ప్రణామాలు చేయిస్తున్నారు। నా దృష్టిలో
భగవానుకు నాపై గల గొప్ప అనుగ్రహమే నన్ను సుందరేశుని వైపునకు నడిపించింది. తరువాత నేను పెద్దవాణ్ణయ్యాక ఎందరో భారతీయ మహాత్ములను గురించి తెలియజేసింది ఆయనే. అందులో కొందరు జీవించి ఉన్నారు, మరికొందరు పరమపదించిన వారు. ఆయనే నన్ను స్వామి రామదాస్ వద్దకు పంపింది. ఆయనకు అంతర్గతంగా తెలిసి ఉంటుంది స్వామి రామదాస్ నాకు దారి చూపగలరని. స్వామి రామదాస్ తన ఆధ్యాత్మిక వారసురాలైన మాతాజీ కృష్ణాజీ నాకు మాతాజీ కృష్ణాబాయి నాకు జీవితమంతా దారి చూపగలరని తలిచారు. అప్పటికి కొంతమంది సజీవులైన మహాత్ములుండేవారు. తిరుచి స్వామి వంటి వారు. ఆయన గురించి ఎవరికీ ఏమీ తెలియనప్పుడే టీకేఎస్ నా చేత ఆయనకు ప్రణామం చేయించారు. యోగి రామసూరత్ కుమార్ తిరువణమలలో ఎవరికీ తెలియనప్పుడే టీకేఎస్తో ఆయన గంటల తరబడి మౌనంగా కూర్చునేవారు. ఒకరోజు టీకేఎస్ ఒక యోగిని చూపి, గణేశ, ఈయన ఒక సిద్ధ పురుషుడు. ఆయన ఆకలిగా ఉన్నారు. ఆయనకు కొంచెం ఆహారం ఇవ్వు అన్నారు. నేను వంటగదిలోకి పరిగెత్తుకు వెళ్ళి భోజనం తీసుకొచ్చి ఆ యోగికి సమర్పించాను. హృదయ కమలం వికసించడం గురించి భగవాన్ రమణ మహర్షి ఈ విధంగా అన్నారు. అది ఒక కలువ మొగ్గలాగా ఉంటుంది. దాని రేకులు తెరుచుకోవాలి. ఆ రేకులు విచ్చుకున్నప్పుడే మీకు ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయి. వేదాలు, ఉపనిషత్తులు చదివినా, ఆధ్యాత్మిక సాధనలు చేసినా ఆ రేకులు విచ్చుకోవు. ఏ యోగమూ వానిని తెరవలేదు. కేవలం ఆత్మ సాక్షాత్కారం సాధించిన జ్ఞానుల సన్నిధి, అనుగ్రహం వల్లనే అవి విచ్చుకుంటాయి. వాళ్ళు ఒక్క చూపుతో నీ హృదయ కమలంలోని ఒక రేకు విచ్చుకునేటట్లు చేయగలరు. ఇది తేలికగా చెప్పే మాట కాదు. నాకు ఒక్కొక్క మహనీయుడితో దగ్గరగా వచ్చేసరికి ఒక్కొక్క రేణు విచ్చుకున్నది. ఒకసారి నేను టీకేఎస్ గారిని అడిగాను, భగవానే మనకు గురువుగా ఉండగా మీరు నన్నెందుకు ఇతర మహాత్ముల దగ్గరకు పంపుతున్నారు? ఆయన ఈ చక్కని వివరణను ఇచ్చారు. భగవాన్ మహాసముద్రం, ఈ మహాత్ములంతా నదుల వంటి వారు. నువ్వెక్కడ ఉంటావు గణేశన్? నువ్వు కనీసం ఒక నీటి బిందువుగానైనా ఉండాలని నా కోరిక. నీటి చుక్క నదుల్లో కలిస్తే గాని సముద్రాన్ని చేరదు. ఒక నీటి బిందువు తనంత తానుగా సముద్రాన్ని చేరలేదు. ఈ గురువుగారు నాకు అణుకువ, మౌనము, మహాత్ముల యొక్క గొప్పదనము గురించి తెలిపారు. ప్రాపంచిక విషయాలు మన మనస్సును కప్పేయడం వలన మహనీయుల గొప్పదనాన్ని గుర్తిస్తే గాని మనలో అణుకువ రాదు. అరుణాచలుడే రమణులే అరుణాచలమని, హృదయమని మొదటిసారిగా నాకు తెలియజేసింది ఆయనే. 1960 దశకంలో ఆశ్రమవాసిగా నా జీవితం ప్రారంభమైన తొలి నాళ్లలో ఆత్మ విచారణపై శ్రీ భగవాన్ గ్రంథములు అధ్యయనం చేయుట వలనను, అదృష్టవశాత్తు నాకు లభించిన భగవాన్ ప్రత్యక్ష శిష్యుల సాన్నిహిత్యం వల్లను భగవాన్ సూటిబోధ అయిన ఆత్మ విచారణ మార్గం యొక్క విశిష్టతను గుర్తించాను. యవ్వనంలో సహజంగా ఉండే భావోద్రిక్తత వలనను, ఉత్సాహం వల్లను అంత సూటి మార్గాలు కానటువంటి ఇతర మార్గములైన భక్తి, కర్మ, యోగ మార్గముల యొక్క సామర్థ్యము మీద అప్పట్లో తేలిక భావంతో ఉండేవాడిని. భగవాన్ స్వయంగా ఆ మార్గాలను కూడా మెచ్చుకుంటూ ఉండేవారని, కానీ ఆ మార్గాలన్నీ కూడా చిట్ట చివరకు ఆత్మ విచారణ మార్గంలో కలిసిపోయేవేనని ఆయన ఎప్పుడు ఉద్ఘాటిస్తూ ఉండేవారనే విషయం నాకప్పుడు కొంచెం కూడా తట్టేది కాదు. ఈ విషయం నన్ను ఎల్లప్పుడూ జాగరూకతతో గమనిస్తూ ఉండే నా గురువు గారి దృష్టిలోనికి రాకుండా పోలేదు. ఒకనాటి రాత్రి నా ఉపగురువు గారైన శ్రీ టీకే సుందరేశ్ అయ్యర్ ఆశ్రమ గ్రంథాలయమునకు చెందిన శ్రీ రామకృష్ణ
పరమహంస గారి పాశ్చాత్య శిష్యులచే అంటే భక్తులచే వ్రాయబడిన 400 పేజీలకు పైగా కలిగినటువంటి శ్రీ రామకృష్ణ పరమహంస జీవితము బోధలు అనే గ్రంథమును నాకు ఇచ్చి దానిని చదవవలసినదిగా నన్ను కోరారు. అందులో 50 పేజీలు చదవటం పూర్తయ్యేసరికి దక్షిణేశ్వరమునకు చెందిన ఆ మహనీయుని ఔన్నత్యానికి నేను హృదయపూర్వకంగా ప్రణమిల్లాను. అప్పుడు నా ఆధ్యాత్మిక జీవితంలో మరొక కొత్త కోణము వెలుగు చూసింది. అప్పటి నుండి శ్రీ భగవాన్ వచనామృతము అంటే టాక్స్ విత్ శ్రీ రమణ మహర్షి శ్రీ రామకృష్ణ కథామృతము అంటే ది గాస్పెల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ అనే సుమారు 30 మంది మహాత్ములను కలుసుకొనగలిగాను. వారు నా అంతరంగంలోని గవాక్షములను ఒకదాని తరువాత ఒకటిగా తెలుసుకునేటట్లు చేస్తారు. ఒకప్పుడు భగవాన్ ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విధంగా చెప్పారు: భక్తి ముక్తి కంటే వేరు కాదు. భక్తి అంటే స్వరూపముగా ఉండుటయే, అంటే నిలుచటయే. ఎవరికైనా అసలు స్థితి అదియే. తన సాధనలచే అతడు దానిని గుర్తిస్తాడు. భక్తి అంటే ఏమిటి? దైవమును గూర్చి ఆలోచించుట అనుగా మిగిలిన ఆలోచనలన్నీ తొలగిపోయి కేవలము దైవము లేదా ఆత్మ గురించిన ఆలోచన మాత్రమే మిగిలియుండుట. అది తనను తాను దైవమునకు శరణాగతి చెందించుకొనుట. దైవము నిన్ను చేపట్టిన తరువాత నిన్ను కలతనొందించేది ఏదీ ఉండదు. ఏ విధమైన ఆలోచనలు లేకుండుటయే భక్తి. అదే ముక్తి కూడా. జ్ఞాన మార్గమునే విచారణ మార్గమని అంటారు. అది అత్యంత ఉన్నతమైన పరాభక్తియే కాని వేరు కాదు. తేడా అంతా మాటల్లోనే. ఆ భగవాన్ మాటల యొక్క ప్రాముఖ్యతను, ఆ మాటలలోని అపారమైన వివేకమును నేను అర్థం చేసుకున్నాను. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా 1903లో టీకేఎస్ భగవాన్ వద్దకు వచ్చారు. అప్పటికాయనకు కేవలం 12 ఏళ్ల వయస్సు. ఆయన బంధువులొకరు అరుణాచలేశ్వరుడు మానవ రూపం ధరించి విరూపాక్ష గుహలో ఉన్నారు అని చెప్పారు. అప్పటికి భగవాన్ చాలా వరకు మౌనంలోనే ఉండేవారు. ఎప్పుడో 1-2 మాటలు మాట్లాడేవారు. టీకేఎస్ రాగానే కళ్ళు మూసుకుని ఉన్న భగవాన్ కనులు తెరిచి ఆయనను ఒక్క చూపుతో అనుగ్రహించారు. తరువాత టీకేఎస్ నాతో అన్నారు: నేను చూసింది మానవ శరీరాన్ని కాదు, అది మెరుగుపట్టిన బంగారు విగ్రహం, సజీవ ప్రతిమ. భగవాన్ నన్ను చూశారు. అక్కడ దాదాపు 10 మంది ఆయన చుట్టూ కూర్చుని తమిళ గీతాలు పాడుతున్నారు. భగవాన్ కరుణతో నన్ను చూసి నా కోసం ఒక పాట పాడవా అని అడిగారు. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకనంటే భగవాన్ ఎప్పుడూ మౌనంగా ఉండేవారు, ఏమీ అడిగేవారు కాదు. భగవాన్ చదివిన పెరియ పురాణంలోని సుందరం అనే భక్తుడు రాసిన పాట పాడారు టీకేఎస్. ఆ పాట అనువాదం ఇలా ఉంటుంది: మీ పాదములు తప్ప నాకు వేరే ఆధారమేమీ లేదు. వాటినే పట్టుకుని మీ అనుగ్రహానికి పాత్రుణ్ణి అయ్యాను. పురాతన కాలం నుండి ఋషులు నిన్ను కీర్తించారు ఓ ప్రభూ. నా మనసు ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా కానీ నా నాలుక నీ పవిత్రమైన నామాన్ని విడవకుండా పలికేటట్లు అనుగ్రహించు. టీకేఎస్ పాట పూర్తి చేయగానే భగవాన్ ఎంతో సంతోషించారు. భగవాన్ అన్నారు: అవును, అదే చేయవలసినది. ఇదే ఈ 12 ఏళ్ల బాలునికి చేయబడిన తొలి ఉపదేశం. ఆయన జీవితాంతం చివరి నిమిషం వరకు మహాత్ములు వ్రాసిన వందలాది తమిళ గీతాలు కల 3-4 పుస్తకాలను వెంటనుంచుకునేవారు. మొదటి ఉపదేశమే ఆయనకు మార్గదర్శకమైంది. ప్రతిరోజు ఈ పిల్లవాడు విరూపాక్ష గుహకు వెళ్లి
భగవాన్తో కొంతసేపు గడిపేవాడు. కాలక్రమాన ఆయన ఉపాధ్యాయుడయ్యాడు. ఆయన ఆధ్యాత్మిక అభివృద్ధిని గురించి ఆయనకు సందేహాలు మొదలయ్యాయి. ఒకరోజు ఆయన ఇలా అనుకున్నారు, నేనెందుకు ఆ మహాత్ముని దగ్గరికి వెళ్ళి ఆయనతో ఉండాలి? నేనేమీ అభివృద్ధి చెందటం లేదు, నాలో మార్పేమీ కనిపించడం లేదు. 3 నెలల పాటు ఆయన భగవాన్ వద్దకు వెళ్ళలేదు. ఒకరోజు రాత్రి కన్నీటితో ఆయన తలగడ దిండు తడిసిపోయింది. ఆయన నా గురువుగారిని చూడాలి అనుకున్నారు. ఉదయాన్నే కొండపైకి పరిగెత్తారు. అప్పుడే స్కందాశ్రమంలో ఉంటున్న భగవాన్ బయటికి వచ్చి టీకేఎస్ కోసం వేచి ఉన్నారు. భగవానును దూరం నుండి చూడగానే టీకేఎస్ తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఏడుస్తూ ఆయన వద్దకు పరిగెత్తి ఆయన పాదాలపై పడి వాటిని కన్నీటితో తడిపేశారు. భగవాన్, దయచేసి నన్ను క్షమించండి అన్నారు. భగవాన్ ఆయనను లేవదీసి అన్నారు, ఇది 100వ రోజు. భగవాన్ లెక్క పెడుతూ ఉండి ఉంటారు. నువ్వు వచ్చి 100 రోజులైంది, నీకేమైంది అన్నారు భగవాన్. టీకేఎస్ సమాధానం ఇచ్చారు, భగవాన్, నేను రానందుకు నన్ను క్షమించండి. నేనొక అవివేకపు పని చేశాను. కానీ భగవాన్, నాలో నాకు ఏమీ అభివృద్ధి కనపడలేదు. ఇక్కడికి వచ్చి మీతో గడపడం వల్ల నాకు ఏమీ లాభం కనపడలేదు. భగవాన్ అన్నారు, సరే, అదంతా బాగానే ఉంది. నీకేమీ లాభం కనిపించలేదు. రాకపోవటం వల్ల నీకు నష్టం జరిగినట్లు అనిపించలేదా? దానిని గుర్తు చేసుకుంటూ టీకేఎస్ నాతో ఇలా అన్నారు, మనము భగవాన్ వద్దకు వెళ్ళేది ఆయన నుండి ఏదో లాభం పొందడానికి కాదు. ఆయన లేనిదే మనకు జీవితమే ఉండదసలు. ఈ ఆనందాన్ని హృదయంలో ఉంచుకునే అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. లేనిచో దాన్ని కోల్పోయిన వాళ్ళం అవుతాము. పాఠశాల ఉపాధ్యాయుడిగా తనకొచ్చే కొద్దిపాటి జీతంతో టీకేఎస్ కొద్దిపాటి పటిక బెల్లం కానీ మరమరాలు కానీ భగవాన్కు తీసుకువెళ్ళగలిగేవారు. ఒకనాడు ఆయన వద్ద అది కూడా లేదు. విచారంగా వెళ్ళి భగవాన్ పాదాలపై వ్రాలారు. భగవాన్, నాకెంతో బాధగా ఉంది. నా వద్ద డబ్బేమీ లేదు. అందుకని మీకు అర్పించడానికి ఏమీ తీసుకుని రాలేకపోయాను అన్నారు. భగవాన్ నవ్వి అన్నారు, ఎందుకు? నువ్వు అన్నింటికంటే ముఖ్యమైన దాన్ని తీసుకుని వచ్చావు. మిగిలినవన్నీ అంత ముఖ్యమైనవేం కావు. టీకేఎస్ కు అర్థం కాలేదు. నువ్వు నిన్నే తీసుకుని వచ్చావు అన్నారు భగవాన్. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటనంటే, ఆధ్యాత్మిక యాత్రలో నిన్ను నువ్వు వదిలివేయకూడదు. గురువుగారిని, ఆయన బోధలను పొగడటం చాలా తేలిక. ఆ విధానంలో నిన్ను నువ్వు ఎన్నడూ వదిలివేయకూడదు. నువ్వు కూడా ముఖ్యమే. కాలక్రమేణా ఆయనకు తరచూ సందేహాలు వస్తూ ఉండేవి. ఒకరోజు ఆయన భగవానుని ఇలా ప్రశ్నించారు, భగవాన్, ఏ ఒక్క విషయాన్ని తెలుసుకుంటే అన్ని సందేహాలు పోతవి? భగవాన్ జవాబిచ్చారు, సందేహించేవాడెవరో తెలుసుకో. సందేహించేవాణ్ణి పట్టుకుంటే సందేహాలకే తావుండదు. అందరూ జ్ఞానులేనని, అందరూ సాక్షాత్కారం పొందిన వారేనని నిశ్చయంగా గ్రహించు. కేవలం కొద్దిమంది మాత్రమే ఈ విషయం తెలుసుకుని ఉంటారు. అందుకనే సందేహాలు కలుగుతాయి. సందేహాలను సమూలంగా తీసేయాలి. సందేహించేవారు లేకపోతే సందేహాలకి తావుండదు. ఇక్కడ సందేహించేవాడంటే మనస్సు. టీకేఎస్ అన్నారు, దానికి ఏమిటి పద్ధతి భగవాన్? భగవాన్ తక్షణమే జవాబిచ్చారు, నేనెవరు అని విచారణ చెయ్యి. ఈ విచారణ మాత్రమే సందేహించే మనస్సును సమూలంగా పెకిలించి వేసి నిన్ను హృదయంలో నిలిపి అతీతమైన స్థితిలో ఉంచుతుంది. వేరొక సందర్భంలో టీకేఎస్ కు మరొక సందేహం కలిగింది. ఆయన పండితుడు, సనాతన ఆచారాలను పాటించేవాడు, ఎన్నో ఉపనిషత్తులను పురాణాలను చదివినవాడు. అందువల్ల షట్చక్రాలు, కుండలిని అనేవి ఆయనకు ఆసక్తికరంగా ఉండేవి. వాటి గురించి ఆయన భగవాన్ను అడిగితే భగవాన్ ఇలా అన్నారు, ఆత్మని మాత్రమే సాక్షాత్కరింప చేసుకోవాలి. కుండలిని శక్తి, దైవ దర్శనాలు,
అతీత శక్తులు, మంత్రముగ్ధుల్ని చేసే వాటి ప్రదర్శనలు అన్నీ ఆత్మలోనివే. ఎవరైతే వీటి గురించి మాట్లాడి వీటితోనే మునిగి ఉంటారో వారు ఆత్మ సాక్షాత్కారం పొందని వారే. ఆత్మ అనేది హృదయంలో ఉంటుంది. అసలు హృదయమే ఆత్మ. మిగిలిన రూపాలన్నీ మెదడులోనివే. మెదడుకు కావలసిన శక్తి హృదయం నుండే వస్తుంది. హృదయంలో నిలిచిపోవటాన్నే ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఆ అసలు పనిని వదిలేసి మెదడుతో కొనసాగించే మార్గాల పట్ల ఆకర్షితులవటం కేవలం సమయాన్ని దుర్వినియోగపరచడమే. ఉనికే లేని అహంకారాన్ని నిర్మూలన చేయటం కోసం ఇన్ని రకాల ప్రయత్నాలు, ఇన్ని రకాల సాధనలు పట్టుకుని వేలాడటం మూర్ఖత్వం కాదా? 1920వ సంవత్సరంలో భగవాన్ టీకేఎస్ కు మామిడి చెట్టు గుహలోనున్న కావ్యకంఠ గణపతి మునిని పరిచయం చేశారు. ప్రతిరోజు టీకేఎస్ భగవాన్ వద్దకు వెళ్ళేవారు. అందుకని భగవాన్ నాయన వద్దకు వెళ్ళు, అక్కడ ఋగ్వేదాన్ని, ఇతర గ్రంథాలను నేర్చుకో అన్నారు. టీకేఎస్ నాయనను కలిసినప్పుడు ఆయన మేధస్సు అంటే తెలివితేటలు, ఆయన వర్చస్సు, సనాతన జ్ఞానంలో ఆయన సాధించిన గొప్ప విషయాలు చూసి అవాక్కయ్యారు. ఆయనను తనకొక శిష్యునిగా పరిగణించమని కోరి వేదాలను నేర్చుకొనుట మొదలుపెట్టారు. ప్రతిరోజు టీకేఎస్ నాయన భగవాన్ వద్దకు వెళ్ళేవారు. భగవాన్ వారికి మార్గదర్శకత్వం చేసేవారు. కానీ ఆ చిన్న వయసులో టీకేఎస్ నాయనలోని అంతులేని పాండిత్యాన్ని చూసి తన్మయులైపోయారు. ఒకరోజు ఈ విషయాన్ని ఆయనతో అంటే, నాయన సుందరేశ, భగవాన్ అనుగ్రహం లేకపోతే వేదాలలోని లోతుపాతులను, నిగూఢ విషయాలను అర్థం చేసుకొనడం ఎవరి తరమూ కాదు అని సరిదిద్దారు. అప్పుడు టీకేఎస్ కు నాయనకు భగవాన్ ఎడల ఎంతటి అపారమైన గౌరవ ప్రతిపత్తులు ఉన్నాయో అర్థమైంది. కావ్యకంఠ గణపతి ముని గురించిన అధ్యాయములో మనము 3 సంఘటనలు చూసాము. కావ్యకంఠుల వారిని కుండలినీ శక్తి అసాధారణ రీతిలో లేచినటువంటి అనుభవం. కావ్యకంఠుల వారికి కుండలినీ శక్తి అసాధారణ రీతిలో లేచినటువంటి అనుభవం. ఉమా సహస్రం అద్భుతమైన రీతిలో పూర్తి అవటం. భగవాన్ నాయనతో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తన చుట్టూ పరిభ్రమిస్తున్నాయని చెప్పుట. ఈ 3 సంఘటనలు జరిగినప్పుడు అక్కడ ఉండి తిలకించే సువర్ణావకాశం టీకేఎస్ కు దక్కింది. అవి నాయనకు సన్నిహితంగా ఉండుట వల్ల తనకు లభించిన అపురూపమైన కానుకలు అని ఆయన నాతో చెప్పారు. కావ్యకంఠుల వారికి 200 మందికి పైగా పండితులైన భక్తులుండేవారు. వారందరితో ఆయన, నేటి నుండి నేను మీకు గురువును కాను, మనందరికీ గురువు శ్రీ రమణ మహర్షుల వారే అన్నారు. భగవాన్ ఇప్పటి రమణాశ్రమానికి వచ్చేసిన తరువాత కొన్ని రోజులకు సమాజంలో మంచి స్థానాలలో ఉన్న కావ్యకంఠుల వారి శిష్యులకు రమణాశ్రమం ముందు ముందు ఉజ్వలంగా ఉండబోతున్నట్లు అనిపించింది. నాయన గారు ఆశ్రమ మేనేజరు అయినట్లయితే రమణాశ్రమము భవిష్యత్తులోని అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటుందనిపించింది వారి శిష్యులకు. వేరొక వర్గము వారు భగవాన్ సోదరులు నిరంజనానంద మేనేజర్ అయితే బాగుంటుందని అనుకున్నారు. ఒకరోజు నాయన ఆయన శిష్యులు హాలులోకి నాయన శిష్యులు, భగవాన్ నాయన ఆశ్రమ మేనేజర్ గా ఉండాలని మేము అనుకుంటున్నాము
అని విన్నవించారు. భగవాన్ కొంత తడవు మౌనంగా ఉన్న తరువాత శిష్యులతో కాకుండా నాయన వైపు తిరిగి, నాయనా, మనము ఇటువంటి వ్యవహారాలలో చిక్కుకోవడం ఎందుకు? అతన్నే ఈ మేనేజ్మెంట్ వ్యవహారాలు నెత్తినేసుకుని తంటాలు పడని. తమిళంలో తమిళంలో అవనే కట్టించు అళ అళత్వం అన్నారు. దానర్థం అతన్నే దీన్ని వాటేసుకుని ఎడవని అని. నాయన భగవాన్కు సాష్టాంగ ప్రణామం చేసి లేచి నిలబడి తీర్మానించారు. భగవాన్ ఇప్పటి నుండి చిన్న స్వామి మేనేజర్గా ఉంటారు. ఆయన సెలవు తీసుకుని బయటకు రాగానే మిగిలిన భక్తులు కూడా బయటకు వచ్చారు. నాయన టీకేఎస్తో అన్నారు, ఈ రోజు నుండి మనమందరము చిన్నస్వామికి ఆశ్రమం నిర్వహించడానికి బేషరతుగా పూర్తి సహకారాన్ని ఇద్దాము. టీకేఎస్ దానిని చాలా శ్రద్ధగా పాటించారు. అప్పటికే నాయన 10,000 మందికి పైగా సభ్యులు గల ఒక పెద్ద సమాజాన్ని స్వరాజ్య స్థాపన కోసం ప్రారంభించారు. వారు భారతదేశం అంతటా మంత్రాలు పట్టించాలని నిర్ణయించుకున్నారు. టీకేఎస్ దానికి జనరల్ సెక్రటరీ గాను, నాయన ప్రెసిడెంట్ గాను, అంటే అధ్యక్షుడు గాను ఉన్నారు. కానీ నాయన మీరు చిన్నస్వామికి పూర్తి సహకారాన్ని అందించండి అని కోరటం వలన టీకేఎస్ ఆశ్రమ ఆఫీసులో పనిచేయటం మొదలుపెట్టారు. గొప్ప ఆధ్యాత్మికవేత్త, వేద పండితుడు, బహుభాషావేత్త అయిన టీకేఎస్కు 3 భాషలలో ప్రావీణ్యం ఉంది. సంస్కృతము, తమిళము, ఆంగ్లము. కాబట్టి ఆయనకు ఆశ్రమం యొక్క ఉత్తర ప్రత్యుత్తరాల వ్యవహారం అప్పజెప్పబడింది. భగవాన్తో సన్నిహితంగా ఉండడానికి దాన్నే గొప్ప అవకాశంగా తలచారాయన. ఆయన ప్రతి ఆధ్యాత్మికోత్తరాన్ని భగవాన్ వద్దకు తీసుకువెళ్ళి ఆయన సలహా అడిగేవారు. కావలసిన విషయాన్ని భగవాన్ వివరించి చెప్పిన తరువాత ఆయన ఆ విషయాలను వ్రాసి జవాబు పంపే ముందు భగవాన్ అనుమతికై వ్రాసిన దానిని మరలా భగవానికే చూపేవారు. సశేషం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबूजी की जय.